విశాఖలో ఆర్టీసీ డ్రైవర్కు ఊహించని అనుభవం ఎదురైంది. బస్టాండ్లో పార్క్ చేసిన ఆర్టీసీ బస్సు మిస్సింగ్ కలకలం రేపింది. రాత్రి బస్సును బస్టాండ్లో పార్క్ చేసి ఇంటికి వెళ్లిన డ్రైవర్ మర్నాడు ఉదయం విధుల నిర్వహణ కోసం వచ్చాడు. అయితే రాత్రి పార్క్ చేసిన బస్సు కనిపించకపోవడంతో అవాక్కయ్యాడు. మద్దిలపాలెం డిపోలో ఈ ఘటన జరిగింది. రాత్రి పార్క్ చేసిన బస్సు ఉదయానికి కనిపించకుండా పోయేసరికి ఒకంత కంగారు పడిన డ్రైవర్ చుట్టుపక్కల అంతా వెతికాడు. కానీ బస్సు కనిపించకపోవడంతో వెంటనే బస్సు యజమానికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. కంగారు పడిన యజమాని హుటాహుటిన బస్టాండ్కు చేరుకున్నాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విశాఖలో నాయుడు అనే వ్యక్తికి 6 బస్సులున్నాయి. వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇచ్చాడు. ఈ నెల 16న శ్రీకాకుళం నుంచి బస్సు మద్దిలపాలెం బస్టాండ్కు చేరింది. బస్సు డ్రైవర్ అప్పారావు 197 లీటర్ల డీజిల్ ఫుల్ చేయించి రాత్రి 9 గంటల 45 నిమిషాల సమయంలో మద్దిలపాలెం డిపోలో పార్సిల్ కౌంటర్ వద్ద పార్క్ చేశాడు. డ్యూటీ దిగి అక్కడి నుండి వెళ్లిపోయాడు. అయితే మరుసటి రోజు ఉదయం డ్రైవర్ అప్పారావు వచ్చి చూసేసరికి బస్సు కనిపించలేదు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎంవీపీ పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించగా ఆ రాత్రి బస్సు హైవే మీదుగా బస్సులంకెలపాలెం జంక్షన్ వైపు వెళ్లినట్టు గుర్తించారు. దీంతో నాయుడు దగ్గర పనిచేసే మరో డ్రైవర్ పైడిరాజుపై అనుమానం వచ్చింది. నిందితుడి కోసం ముమ్మర గాలింపు చేపట్టిన పోలీసులు పైడిరాజును రామాటాకీస్ సమీపంలో బస్సుతో పాటు పట్టుకున్నారు. మద్యానికి బానిసైన పైడిరాజు బస్సులో ఉన్న డీజిల్ అమ్మి దానితో మద్యం తాగాలని ప్లాన్ చేసుకున్నట్టు ఒప్పుకున్నాడు. అదేవిధంగా గతేడాది ద్వారకానగర్ బస్టాండ్లో మిస్ అయిన బస్సును కూడా తానే ఎత్తుకెళ్లి డీజిల్ అమ్ముకుని ఆ తర్వాత బస్సును హైవేపై వదిలేసి పారిపోయినట్టు తెలిపాడు. అప్పట్లో బస్సు ఆచూకీ తెలిసింది కానీ నిందితుడు ఎవరనేది ఇప్పటికీ తెలియరాలేదు. మళ్లీ ఇప్పుడు మరో బస్సు మిస్ అవడంతో విషయం మొత్తం బయటపడింది. దీంతో పోలీసులు సైతం షాక్ అయ్యారు.